రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ 2047 గా మారాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. పేద పిల్లల మీద ముఖ్యమంత్రి పగబట్టాడు. 2 ఏళ్లలో 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడని చెప్పారు. ఇంతమంది విద్యార్థులు చనిపోతున్న రేవంత్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ 2 ఏళ్ల పాలనలోని స్కూల్ విద్యార్థులకు కనీసం పట్టడన్నం పెట్టలేకపోతున్నావని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ అటర్ ఫ్లాప్ అయ్యాడన్నారు. ఫుడ్ పాయిజన్ బారిన పడి హైదరాబాద్ లో కింగ్ కోటి దవాఖానాలోని చికిత్స పొందుతున్న బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ కలిసి హరీష్ రావు పరామర్శించారు. ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల దాదాపుగా 90 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురవుతూ ఉంటే రేవంత్ కు చీమ కుట్టినట్టు కూడా లేదు. రేవంత్ కు ఢిల్లీ వెళ్లడానికి టైం ఉంటుంది కానీ విద్యార్థులను పరామర్శించడానికి ఉండదు. రేవంత్ రెడ్డి పేద పిల్లల మీద పగబట్టాడు. విద్యార్థులు చలికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పేద పిల్లలు అంటే ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు. ఇక 2 ఏళ్లలో 116 మంది పిల్లలను రేవంత్ పొట్టన పెట్టుకున్నాడు. ఇంతమంది విద్యార్థులు చనిపోయినా కూడా రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు అన్నారు. ఇక పురుగులన్నం తినలేమని పిల్లలు అంటున్నారు. రేవంత్ అరాచకం, రేవంత్ కబ్జాలతో రేజింగ్ అవుతున్నాడు. ఇక సీఎం మంత్రులు విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకోవటం లేదు. రేవంత్ ఫుట్బాల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఆయనకు కబ్జాలు, అవినీతికి టైం సరిపోతుంది. రేవంత్ రెడ్డి విజన్ 2047 అంటున్నాడు. కానీ ఇది పాయిజన్ 2047. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక మూలలో కలుషిత ఆహారంతో పిల్లలు మంచాలపై పడుతున్నారు. అస్వస్థతకు గురైన పిల్లలు తిరిగి గురుకులాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ 2047 గా మారాడన్నారు. రేవంత్ నీ 2 ఏళ్ల పాలనలోని స్కూల్ విద్యార్థులకు కనీసం పట్టడన్నం పెట్టలేకపోతున్నావని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ అటర్ ఫ్లాప్ అయ్యాడు. పురుగులన్నం వద్దంటూ పోలీస్ స్టేషన్లో పిల్లలు ఫిర్యాదు చేశారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు నెలకొన్నాయి. హోర్డింగ్ల మీద, పేపర్ యార్డ్లలో తెలంగాణ రైజింగ్, ప్రభుత్వ పాఠశాలలు, పిల్లలు, ఆసుపత్రి బెడ్ల మీద ఫాలింగ్. ఇక మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. బాగ్లింగంపల్లి గురుకుల విద్యార్థులు 90 మంది కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైతే ముఖ్యమంత్రికి, మంత్రులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదు. అందరూ ఫుట్బాల్ ఆడటంలో బిజీగా ఉన్నారు. 100 కోట్లతో ఫుట్బాల్ ఆడే కంటే పిల్లలకి ఏదైనా మంచి హాస్టల్ కట్టి కడుపు నిండా మంచి ఆహారం పెట్టొచ్చు కదా. రైతులు, ఆటో డ్రైవర్లు, పాఠశాలల్లో పిల్లలు చనిపోతే రాహుల్ గాంధీ రాలేదు కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి మాత్రం వస్తున్నాడు అని హరీష్ రావు అన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 200-300 మంది రైతులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. ఈ రాష్ట్రంలో 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటాలు జరిగితే రాహుల్ గాంధీ రాడు. కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి. వా రాహుల్ గాంధీ నీతి, నువ్వు ఎంత గొప్పనివే. ఓట్ల ముందు మాత్రం ఆటోలు ఎక్కుతావు, లైబ్రరీలు తిరుగుతావు, రైతుల కోసం వరంగల్కి వచ్చి డిక్లరేషన్ పెడతావు. ఇప్పుడు రైతులు చేస్తే రావు, పిల్లలు చేస్తే రావు, ఆటో డ్రైవర్లు చేస్తే రావు, పిల్లలు రోడ్డు ఎక్కితే పట్టించుకోవు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తుండు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి పేదలంటే, ప్రజలంటే ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో